హాయ్ అండి, నేనైతే చికెన్ వండుతున్నాను. ఇది సొంట వంటారు కదా, ఆ చికెన్ అన్నమాట. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసనమాట. చెక్కలు, ఉల్లిపాయలు వేయే కదా, చికెన్ వేసుకోవాలి. చాలా సింపుల్ గా చేస్తాను. సాల్ట్ వేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపించుకొని ఇలా మూత పెట్టించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అది ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తుంది. ఓకే, ఫ్రై అయ్యేలోగా, చికెన్ ఫ్రై అయ్యేలోగా మనం టమాటా కట్ చేసుకోవాలి. మా కిచెన్ చాలా చిన్నదండి, అలాగా నుంచోనే ప్రతి పని చేసేస్తాను. నేను కూర్చొని చేయడానికి అయితే అవ్వదు. కిచెన్ చిన్నదాని మీద ఏ పనైనా ఇలా నుంచోనే చేసుకుంటాను. టమాటా అయితే కట్ చేస్తానండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా వాటర్ ఎలా వస్తుందో? సాల్ట్ వేసేస్తే మూత పెట్టేసుకుంటే ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, సరి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి. మూత పెట్టించుకుంటే టమాటా కొంచెం మగ్గుతుంది. చూసారా ఎలా ఫ్రై అయ్యిందో? ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. చాలా ఈజీ అండి. చాలా మంది అన్ని ఆ మసాలాలు ఈ మసాలాలు అన్ని వేసేస్తుంటారు. మసాలా హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ఈ మాత్రం వాటర్ వేసుకొని ఇప్పుడు చికెన్ అలా ములిగినట్టు కొంచెం వాటర్ వేసుకుంటే మూత పెట్టించుకుంటే ఒక 10 minutes ఒక్కసారి ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఇది సొంటాం కదండి, కొంచెం లేట్గా ఉడుకుతుంది అనమాట. చికెన్లా ఫాస్ట్గా అవ్వదు, అందుకోసమే కొంచెం వాటర్ ఎక్కువ పడింది. చికెన్కి అయితే ఇంత వాటర్ అవసరం లేదు కూడా, లైట్గా వేసుకుంటే సరిపోతుంది చికెన్కి అయితే. ఈ సొంటానికి అయితే కొంచెం వాటర్ పడుతుంది. ఇది కొంచెం ఉడికేసరికి టైం పడుతుంది అనమాట. మూత పెట్టుకోవాలి. ఇలా దగ్గరకి చూసారా ఈ మాత్రం జ్యూస్ ఉంటే మనం రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో? ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోద్దండి.